చొప్పదండి మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి ధ్యేయంగా ప్రచారం ప్రారంభించిన చిల్లా అర్చన శ్రావణ్ కుమార్. చొప్పదండి మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున 3వ వార్డు అభ్యర్థిగా చిల్లా అర్చన శ్రావణ్ నామినేషన్ వేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేను మొదటిసారి పోటీ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ తరపు నుండి పోటీ చేస్తున్నాను. కావున నాకు ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని పేర్కొన్నారు. ఇక్కడ గత ప్రభుత్వాలు ఈ వార్డును డెవలప్మెంట్ ని గాలికి వదిలేశాయి. కావున భారతీయ జనతా పార్టీ యువతను ప్రోత్సహిస్తుంది. కావున ఒక యువకుడిగా నా తరపున నా భార్య అర్చన పోటీ చేయడం జరుగుతుంది అని తెలిపారు. ఇక్కడ ఈ 3 వార్డుల్లో తాగునీటి సమస్య, రోడ్ల సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేక వర్షాకాలం ఇళ్లలోకి నీళ్లు వచ్చే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కావున మాకు అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను చిల్లా శ్రవణ్. నేను ఈ 3వ వార్డు మా అభ్యర్థిగా మన భార్యని బరిలో ఉంచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నేను కానీ మా భార్య కానీ పోటీలో ఉండడానికి కారణం ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ వార్డు పరంగా ఎట్లాంటి అభివృద్ధి పనులు చేయకపోవడం, అదేవిధంగా యువతలో కూడా ఏ రోజు కూడా ఏం కాదు అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. ఎడిటింగ్ చేసి యువత కూడా ఎంతో మార్పు కోరుకుంటుంది. ఈ రాజకీయాల్లోకి యువత వస్తే అభివృద్ధి కానీ మార్పు కానీ తొందరగా జరుగుతుంది అని చెప్పి ప్రజల్లో విశ్వాసం ఉంది. కావున మేము బరిలో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ 3వ వార్డు పరిధిలో అంతకుముందు మేజర్ గ్రామ పంచాయతీలో జరిగినటువంటి అభివృద్ధే ఇప్పటికీ కూడా కనిపిస్తుంది. కానీ ఈ కొత్తగా మున్సిపాలిటీ అయిన తర్వాత ఎలాంటి కొత్త అభివృద్ధి జరగకపోవడం గమనార్హం. అదేవిధంగా ఈ కొత్తగా మున్సిపాలిటీ అయి 7 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ 7 సంవత్సరాలలో 5 సంవత్సరాల పాటు కౌన్సిలర్ అభ్యర్థి 7 సంవత్సరాలు 5 పరిపాలించడం జరిగింది. ఈ కాలంలో ఎలాంటి అభివృద్ధి పనులు నిర్వహించకపోవడం, అదేవిధంగా డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్స్ కానీ, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కానీ, తర్వాత పారిశుద్ధ్యంగా కానీ ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడం చాలా బాధాకరం. ఈ చొప్పదండి పట్టణానికి 3వ వార్డు ఒక ఊర్లోంచే వెలివేసిన విధంగా ఉండడం ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే చొప్పదండి పట్టణంలో చూసుకున్నట్లయితే కొన్ని వివిధ వార్డులు ఎంతో అభివృద్ధి జరిగాయి. కానీ ఈ చొప్పదండిలో 3వ వార్డు మాత్రం అసలు అభివృద్ధికి నోచుకోకుండా చొప్పదండి పట్టణం నుండే వెలివేసిన విధంగా ఉండడం చాలా బాధాకరం. ఈ చొప్పదండి ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. యువతను గెలిపించుకొని వారి యొక్క వార్డుని డెవలప్మెంట్ చేసుకోవాలని వారు భావిస్తున్నారు. కాబట్టి మేము ఈ వార్డులో ఈసారి పోటీ చేయడానికి సిద్ధమయ్యాం. కరెక్ట్ అంటే ఓను చెప్పాలి. రైట్. నేను భారతీయ జనతా పార్టీలో గత 5 సంవత్సరాలుగా అనేక సమస్యలపై పోరాటాలు చేయడం జరిగింది. అందులో భాగంగా 3వ వార్డులో చూసుకున్నట్లయితే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేక ప్రజలు చాలా అవస్థపడుతున్నారు. అదేవిధంగా మనకు సీసీ రోడ్స్, డ్రైనేజెస్ అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ద్వారా చాలామందికి ఈ 3వ వార్డుల ప్రజల్లో ప్రతి ఒక్క ఇంటిలో కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్క ఇంటిలో ఉండడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ చొప్పదండిలో 3వ వార్డులో నివసిస్తున్నటువంటి ప్రజలకి త్రాగునీరు ఏ విధంగా వస్తుంది అని అంటే సాధారణ బోర్ ద్వారా పబ్లిక్కి వాటర్ సప్లై చేయడం చాలా బాధాకరం. అదేవిధంగా ఎన్నోసార్లు కమిషనర్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, పై స్థాయి అధికారులకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఎవరు దీనిపై స్పందించకపోవడం. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే డ్రైనేజీ టోటల్ చొప్పదండి టౌన్ నుండి డ్రైనేజ్ వాటర్ మొత్తం ఈ 3వ వార్డు మీద నుండి ఒక పెద్ద డ్రైనేజీ వ్యవస్థ నిర్మించి దాని ద్వారా కిందికి వదిలేయడం జరిగింది. కానీ దాన్ని
ఏమన్నా అండర్ కాదు, సరైన ప్లానింగ్ లేకుండా నిర్మించడంతో ఆ వాటర్ కూడా ఎక్కడ పడితే అక్కడ స్టోరేజ్ అయ్యి దుర్వాసన రావడం, దోమలు తయారవడం, అనేక వర్షాకాలంలో ఆ డ్రైనేజ్ పైనుంచి వాటర్ వెళ్ళడం ద్వారా ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి కూడా ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇస్తే ఇది మేము చేయలేని పరిస్థితిలో ఉన్నాం, ఇప్పుడు నిధులు లేవు అని చెప్పి ముఖం చాటేయడం ఎంతో బాధాకరంగా ఉంది. ఈ ప్రజలు దీన్ని ఎంత తొందరగా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని గద్దెదించితే ప్రజల యొక్క జీవితాలు అంత తొందరగా మెరుగుపడతాయని భావిస్తున్నారు. ఈ భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థులనే ఈరోజు చొప్పదండి పట్టణంలో దాదాపుగా 14 వార్డులలో గెలిపించుకునేందుకు ప్రజలు ఆసక్తికరంగా ఉన్నారు. ఈ చొప్పదండి పట్టణంలోనే కాదు, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోనూ మనం అధికారంలోకి రాబోతుంది. ఈరోజు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చొప్పదండి పట్టణంలో అభ్యర్థులు లేకపోవడం చాలా వాళ్ళు నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళ నాయకత్వం ఎలా ఉంది, ప్రజల్లో వారికి స్థానం ఎలా ఉన్నదని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఒకసారి వాళ్ళను ఆత్మవిమర్శన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో గతంలో చాలా సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలని ఈరోజు డబ్బు ఆశ చూపించి, అదేవిధంగా ఎన్నో వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బందుల పాలు చేసి ఈరోజు వారిని పార్టీ కండువా మార్పించే విధంగా ప్రయత్నిస్తున్నారు. వారికి ఒకటే చెప్తున్నాం, మీరు అభ్యర్థులను లేకుండా మీ వార్డులలో అభ్యర్థులు లేకపోవడంతో మా యొక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను తీసుకుపోయినంత మాత్రాన ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ వెనుకకు తగ్గేది లేదు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఒకరు కాదు, ఒక్కొక్క వార్డులో దాదాపుగా 10 మంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఒక్కరిని తీసుకెళ్ళినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా తక్కువ కాదు. ఇదొకటి కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు, ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఎందుకంటే మీలో కూడా కష్టపడే కార్యకర్తలు ఉన్నారు. వారికి ముందుగా మీరు న్యాయం చేయాలి, కానీ వేరే ఒక పార్టీ నుండి తీసుకొని వెళ్ళి ఇబ్బందుల పాలు చేసి ఆ యొక్క కష్టపడే కార్యకర్తకు అన్యాయం చేయకూడదు. ఇది ఒకటి ఎమ్మెల్యే గారు కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు చిల్లా అర్చన శ్రావణ్ కుమార్. నేను 3వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను బీజేపీ తరపు నుండి. అందరి ఆశీర్వదించండి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.